రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల వైద్యులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు తదితర నాయకులు. మనోహర్ గారు అక్కడ పవన్ గారికి చాలా ముఖ్యుడు కాబట్టి తప్పకుండా మనోహర్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగితే వెంటనే ఒక్క మాట కూడా చెప్పకుండా గొప్ప త్యాగం చేసి ఆ సీటుని చంద్రబాబు నాయుడు గారు గౌరవం కల్పించే విధంగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అంటే రాజకీయంలో ఎవరు ఇలాంటి త్యాగాలు చేయరు, ఎందుకంటే ఎవరికి కూడా స్వార్థం ఉంటుంది. కానీ అధినాయకుడు కోరిక మేరకు అధినాయకుడు మాట తప్పనివ్వకుండా చేయాలని చెప్పే లక్ష్యంతో గొప్ప త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే పార్టీ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉందో, ఆహర్నిశలు పార్టీ ఆఫీసులో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పడుతున్న కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి పడుతున్న అరాచకాలు అవ్వచ్చు, వాటిపై స్పందించి ఆయన చదివిన లాను కూడా వాడి అన్నిటి కూడా ఉపయోగించే దిశగా చాలా కష్టపడ్డారు. కాబట్టి వారికి గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన బాధ్యతను అనిపించి వారు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే గౌరవం మనం కూడా అఖండ విజయం సాధించి ఆయనకి ఇస్తేనే మనం కూడా వారు చేసిన కష్టానికి, ఆలపాటి రాజా గారు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా చేసినటువంటి కష్టానికి, అలాగే వారు చేసిన త్యాగానికి కూడా ఫలితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లర్న్డ్ పర్సన్ కూడా మీరు ఆలోచన చేయాలా, బాధ్యతగా తీసుకోవాలా. మీ ఓటుతో పాటు ఇంకొక 4 ఓట్లు వేయించి, అంటే గెలుపనే తథ్యం, దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. కానీ ఆ మెజారిటీ అనేది ఒక పంచ్లాగా పడాలి అవతల మనుషులు. కాబట్టి తప్పకుండా మా గురువు గారు అయినటువంటి ఆలపాటి రాజా గారిని పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో అందరం గెలుపు దిశగా, ఇంకా ఏదైనా మనకి ఓట్లు ఏమన్నా నామినేషన్ ఓట్లు నమోదులో కూడా ఇబ్బంది ఉంటే దాని యొక్క ప్రక్రియ కూడా గౌరవనీయులు రామకృష్ణ గారు, రాజా గారు చెప్తారు. దాన్ని కూడా మీరు చేసుకోండి. నేను ప్రత్యేకంగా మీ అందరినీ కూడా వారి మీటింగ్లో కలవాలి, తప్పకుండా మీతో ఇంటరాక్ట్ అవ్వాలా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆలపాటి రాజు కూడా తెలియజేయాలి 1-to-1 చెప్పేసి నేను రావడం జరిగింది. నాకు 5 o'clock మళ్ళీ లోకేష్ గారు మీటింగ్ ఉంది కాబట్టి నేను ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతా. కానీ వారు ఉన్నంతసేపు వారి యొక్క సందేశాన్ని ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ గెలుపు ఎందుకు అవసరమో కూడా వారు చెప్తారు. కాబట్టి మీ అందరూ కూడా విని, అదేవిధంగా మీరు కూడా ఇంటికి వెళ్ళి మర్చిపోయి జనరల్గా ఓటేయడం కాదు, మీరు కూడా ఈ గెలుపులో భాగస్వాములు అవ్వండి, భావితరాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో టీచర్లకు కానీ విద్యా సంస్థలకు కానీ కష్టపడిన గతంలో వ్యక్తి రామకృష్ణ గారు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అయ్యి వారు ఎప్పుడు కూడా ఈ ప్రాంత టీచర్లకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ట్రాన్స్ఫర్లో ఇబ్బంది వచ్చినా, లేదా స్కూల్స్ డెవలప్మెంట్ లేకపోతే ఎప్పుడు కూడా రామకృష్ణ చేశారు. వారితో పాటు వారి సూచనలు తీసుకుని ఇప్పుడు వారు బాధ్యతలు రాబోయే రోజు తీసుకుని తప్పకుండా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు, అలాగే స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ మంచి దిశగా తప్పకుండా ఆలపాటి రాజా గారు వారి యొక్క పూర్తి శక్తిని పెడతారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.